విజ్ఞాన్ గారు 'గేమ్ చేంజర్' మూవీ అనేది రిలీజ్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేసిన పాజిటివ్ పాయింట్స్ ఏంటి? నెగెటివ్ పాయింట్స్ ఏంటి? నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి మార్నింగ్ 4 గంటలకు షో విపరీతమైన చలి వల్ల చాలామంది పాపం వెళ్ళలేకపోయారు. అదొక పాజిటివ్ అనుకోవచ్చు. నెక్స్ట్ 6-7 గంటల షోలో వైకుంఠ ఏకాదశి ఈరోజు అని చెప్పేసి అందరూ గుళ్ళకి వెళ్ళారు, బార్లు తీరారు. సో వాళ్ళు వెళ్ళలేదు, అదొక ప్లస్ అనుకోవచ్చు. వాళ్ళు వెళ్ళుంటే ఇంకా పెద్ద మైనస్ అయ్యేది. అంటే ఏడుపులు పెడబొబ్బాలు పెరిగేవి, అట్లీస్ట్ కంట్రోల్ అయింది. నెక్స్ట్ ఇక సినిమా గురించి మాట్లాడుకుంటే, ఆబ్వియస్లీ సినిమాకి ప్లస్ అంటే ఇంకా మనం ఖచ్చితంగా మన అంజలి గారు అండ్ నటులు ప్లస్ దీనికి. అంటే ముత్యాల్లా చేశారబ్బా. అంజలి కానీ, విలన్ కానీ, శ్రీకాంత్ గారు కానీ, ఇంకా ఉన్న ఆ మాత్రం సునీల్ గారు కానీ, 1-2 సార్లు వచ్చిన వెన్నెల కిషోర్ ఎందుకు వచ్చాడు ఎందుకు పోయాడో తెలియదులే కానీ, కనబడ్డ 3 గెటప్ అంటే డ్రెస్సులు బాగున్నాయి, ముద్దుగా ఉన్నాడు, ఓకే అంతే. ఏదో అట్లా వచ్చిపోయాడు. అంటే విజ్ఞాన్ గారు ఒక హీరో తప్ప మీరు అందరూ అన్ని క్యారెక్టర్స్ పేరు చెప్పారు. హీరోలో పాజిటివ్స్ ఏంటి ఆ మూవీలో? ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ హీరోని వేసుకోవాలి దాంట్లో. ఓకే, నీకు 5-6 వేరియేషన్లు ఇచ్చారు. నిన్ను ఐఏఎస్లా ఉండమని ఒకసారి, ఐపీఎస్లా ఉండమని ఒకసారి, ఎన్నికల అధికారిగా ఉండమని ఒకసారి, గతంలో నువ్వు ఏదో కొండదేవరలా ఉండమని ఒకసారి నతితో, అండ్ ఇంకోటి ఏంటబ్బా ఇదే ఒక సీఎంగా ఉండమని ఒకటి. ఏం చేసావో ఏంటో తెలియదు, అదొక రకంగా అయితే ఉంది. పెద్ద మైనస్. హీరో ఈజ్ ద బిగ్గెస్ట్ మైనస్ ఫర్ దిస్ ఫిలిం. ఎందుకంటే పెద్ద ఆయనకి కూడా స్కోప్ లేదు నటించాలి అనుకునే అంత. కథేం లేదు కదా దీంట్లో, ఎప్పుడు ఏం చేయాలో తెలియట్లా. ఒక దగ్గర హీరో అనిపించుకున్నాడు, పిచ్చి పిచ్చిగా యాక్ట్ చేసి రోడ్డు మీద ట్రాఫిక్ అంతా జామ్ చేసి పిచ్చి పిచ్చి డ్యాన్స్లు వేస్తారు. ఆ టైంలో అనిపించింది ఇట్స్ ఓకే, దట్ ఈస్ ఫైన్. ఓకే. అండ్ ఆ హీరోయిన్ వెనకాల ఎందుకు పడ్డావో తెలియదు, ఆమె నీ వెనకాల ఎందుకు తిరిగిందో తెలియదు. కొన్ని సీన్స్ బాగున్నాయి కానీ దానికి సరైన జస్టిఫికేషన్ లేదు. విషయం ఏంటంటే, కెమిస్ట్రీ ల్యాబ్లో బయో ల్యాబ్లో లెక్చరర్ అమ్మాయిల బాడీ పార్ట్స్ని చెప్పుకుంటా వింతగా ప్రవర్తిస్తా వాళ్ళని లైంగికంగా వేధించేవాడు. అమ్మాయిలు కూడా ఇబ్బంది పడ్డారు. చాలా భారీగా చూపించావు ఆ సీన్ని. మరి అంతే భారీగా దాన్ని ఎండ్ చేయాలి. దాన్ని వచ్చావు, 2 పీకేసావు, పోయావు. నువ్వు ఆ పీకిన పీకుడు కూడా హీరోయిన్కి నచ్చలా, ఎందుకు అట్లా కొడుతున్నావు ఆయన్ని పో అనింది, అంతలా కొట్టాల్సిన అవసరం లేదనింది. సో ఆ సీన్ పేలలా. నెక్స్ట్ కాలేజ్లోనే గంజాయి మొక్కల సాగు పెంచాడు నవీన్ చంద్ర. కాలేజ్లోనే గంజాయి సాగు, అసలు అమ్మొద్దు, సప్లై చేయొద్దు, అక్కడే చెట్లు పెంచుతున్నాడు. వెళ్ళి నవీన్ చంద్రని పడాలి గుద్దాడు బాగా. ఆ టైంలో హీరోయిన్ చూసి అసహించుకొని వెళ్ళింది. మరి అక్కడ జరిగిందేంటో తెలియదు. అంటే ఈమె అసహించుకునేసరికి ఆ సీన్ పేలవంగా అయిపోయింది, పెద్దగా ఏమి ఇంపాక్ట్ క్రియేట్ చేయాల. సరే, ఇంటర్వెల్ టైంకి శంకర్ అనిపించాడు, వండర్ఫుల్. చస్తా ఓ పెద్ద ఆయన ఆ పలానోడు చాలా మంచోడు, సిన్సియర్ ఐఏఎస్ అధికారి, ఆయన్ని సీఎంని చేయండి అని చెప్పి చచ్చాడు. నువ్వు సీఎంవి, ఇక నిన్ను ఎలివేట్ చేస్తా, హెలికాప్టర్లో దించరు. ఏం చేసావయ్యా అంటే ఇంటర్వెల్, నువ్వేమీ చేయాల. పోనీ ఇంటర్వెల్ తర్వాత అయినా నువ్వేమైనా చేసి చచ్చావా అంటే అప్పుడు ఏం లేదు. క్లైమాక్స్ అదేంటి మన ఫ్లాష్ బ్యాక్ ఎన్నుకుంటూ కూర్చున్నావు ఇట్లా నీ కథ చెప్తుంటే. ఆ ఫ్లాష్ బ్యాక్లో ఆ కొండదేవర వచ్చాడు, ఆయన ఏమన్నా చేశాడా అంటే ఏమన్నా చెప్పు వింటా ఉంటే ఆయనకు నత్తి. ఆయన చెప్పించావాడే నత్తి. సరే, ఆయనకు నత్తి, మనం ఇంకేం చేద్దామంటే ఆ క్యారెక్టర్కి కొంచెం సపోర్ట్గా వచ్చిన అంజలి మొత్తం నిలబెట్టింది. సరే, ఆయన ఏదో అక్రమాలు అన్యాయాలు నచ్చనంటే ఆయన ఉన్నాడు శుద్ధపూసలాగా. అటుంటే మిగతా వాళ్ళకి నచ్చరు కదా, ఆయన్ని చంపేశారు. ఇదే పెద్దగా అంటే అంత ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయాలి ఇంటర్వెల్ తర్వాత ఆ క్యారెక్టర్ కూడా. ఓకే, ఓ రకంగా వెళ్ళిపోయింది అబ్బా. ఇదేంటో నాకు అసలు సినిమా చెప్పాలంటే అసలు ఈ సినిమానే పెద్ద మైనస్. ఇంకా దీంట్లో మైనస్లు ఎతకడానికి ఆస్కారం లేదు, అసలు ఈ సినిమానే మైనస్. అంటే ఓవరాల్గా విజ్ఞాన్ గారు ఇప్పుడు అన్ని సినిమాస్కి ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగాలేదు. సో ఈ రకంగా ఫస్ట్ హాఫ్ సెకండ్ యావరేజ్ ఈ రకంగా మనం టాక్స్ వినిపిస్తున్నాం కదా. మీకు ఏ హాఫ్ బాగాలేదు? ఫస్ట్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగాలేదు? అసలు సినిమాయే బాగాలేదు. ఓకే, ఇంకా దీంట్లో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఆ పార్ట్ ఈ పార్ట్ అని ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడ బాగుందో ఎత్తుక్కుంటూ పోతే కొంచెం అక్కడక్కడ ఇంటర్వెల్ బ్యాంక్ కొంచెం అలా అనిపించింది. పోన్లే
ప్రతి సినిమా అంతేలే. ఇప్పుడు 'మగధీర' కూడా అంతే, స్టార్టింగ్ ఏదో రకంగా వచ్చి అసలు ఇంటర్వెల్ తర్వాత మనల్ని ఒక ప్రపంచంలోకి తీసుకెళ్ళుద్ది. నువ్వేమన్నా ప్రపంచంలోకి తీసుకెళ్తావా అయ్యా బాబు, ఎదురు చూస్తే ఏ ప్రపంచము లేదు. మేము మిమ్మల్ని అక్కడే కూర్చోబెట్టా, నువ్వు ఇది చూసే వెళ్ళాలి అని చెప్పారు. ఓకే. సీన్స్ బాగున్నాయి, నువ్వు ఎంచుకున్న సబ్జెక్ట్ నిజంగా చాలా బాగుంది. తీయాలంటే చాలా అద్భుతంగా తీయొచ్చు దీన్ని. ఏపీ రాజకీయాల్ని టార్గెట్ చేసి ఓ 10 సీన్లు కొట్టేసి ఈ సినిమాని ఏదో నిలబెడదాం అనుకున్నారు. మహా అయితే అంటే ఇలా చేస్తే టీడీపీ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, వైసీపీ వాళ్ళు ఏడుస్తారు అనుకున్నారు. కానీ ఇక్కడ టీడీపీ వాళ్ళకంటే జనసేన కంటే వైసీపీ వాళ్ళు ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకు? నువ్వు తీసిన దరిద్రం రీచ్ అయి సస్తేగా. నువ్వు అంత కష్టపడి తీసిన తర్వాత మాకు రీచ్ అవ్వాలి. కనీసం ఆర్జీవీ తీసిన వ్యూహం అయినా సరే ఆ పోస్టరే కొంచెం చూస్తే ఈ మరిగేలాగా ఉంది ఒక్కొక్కడికి. అలా తీస్తావా, మొహం అలా పెడతావా అన్న. ఇక్కడ సీన్లే. మొన్న సీజ్ ద షిప్ ఆ బియ్యం ఉందా, అవును, అది మంచి సీన్ లాగా క్రియేట్ చేసుకొని బస్తాలు అన్ని చూపించాడు. ఒక సీన్ ఎట్లుంది తెలుసా చెప్పాలంటే, అక్కడ ఇది ఈ బియ్యం గోడౌన్లో ఎలకలు నివారించడానికి బోన్లేవి అని అడిగాడు. అబ్బే ఎలకలు ఏం రావట్లేదు కాబట్టి పెట్టలేదండి అని ఆయన చెప్పాడు. ఎందుకు రావట్లేదో తెలుసా, పొడిచి ఈ బియ్యము విషం రా, ఎలకలే ఇవి తినడానికి రావట్లేదు అంటే మనుషులకి నువ్వు అమ్ముతున్నావా, హౌ డేర్ యూ రాస్కేల్ అని చెప్పేసి ఒక సీన్. అట్లా అది ఏంటంటే ఆ కొడాలి నాని, పేర్ని నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అప్పట్లో సీజ్ ద షిప్, ఈ బియ్యాన్ని ఎక్కడ అమ్ముకుంటున్నారు అనే ఎలిగేషన్ దాని మీద తీసావు. మైనింగ్ ని టచ్ చేసావు. ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సరే సరిపోయింది. 30 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన్ని చేశావు. ఎట్లుంటావు నువ్వు అని అడిగితే దానికి నువ్వు చెప్పిన సమాధానం అంటే వాళ్ళ దగ్గర 4 ఎలక్షన్లకు సరిపడా ఖర్చు పెట్టే డబ్బు ఉందంట. 4 సార్లు వాళ్ళు గెలిచి ఇంకో 10 ఏళ్ళు కూడా వాళ్ళకే ఉంటుంది బోనస్గా అని చెప్పి 30 ఏళ్ళు వాళ్ళే సీఎం అని వాళ్ళు ఫిక్స్ అయినట్టుగా ఇక్కడ పోర్ట్రే చేశారు. నెక్స్ట్ ఆ పదవి కోసం తండ్రిని అంటే హెలికాప్టర్లో సాంకేతిక లోపం పెట్టి వైఎస్ని అధికారం కోసం ఈయనే చంపాడు అన్నట్లుగా అధికారం కోసం చంపేశాడు అని జగన్ టార్గెట్ చేసి పెట్టారు. కానీ ఇక్కడ చిన్న లాజిక్ మర్చిపోయారు. అక్కడ జరిగింది ఏంటంటే వైఎస్ చంపితే జగన్ సీఎం అవ్వడు, ఎందుకంటే అది నేషనల్ పార్టీ. అవును, వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళనే పెట్టుకుంటారు. నీ సొంత పార్టీ అనుకో, తండ్రి చనిపోతే నీ ఎవరినైనా పెట్టుకోవచ్చు, నీ ఇంటి పని మనిషిని కూడా పెట్టుకోవచ్చు, నువ్వు మీ ఇష్టం కదా అది. అలాగే ఆయనను పెట్టు అంటే ఆయన ఎవరో వచ్చి సీఎం అయ్యాడు. అట్లా ఉంటది అంటే లాజిక్స్ పోయినాయి. నెక్స్ట్ అమ్మో ఇంకా అసలు విషయాలు చెప్పాలి నీకు. అద్భుతమైన సీన్లు. స్ట్రాంగ్ రూమ్ అంటే ఏంటి? ఈవీఎంలు తీసుకెళ్లి దాచే స్ట్రాంగ్ రూమ్ లో ఫైట్, ప్యాడ్లు పెట్టే సూట్ కేసుతో కొట్టుకుని ఈవీఎం. అసలు అక్కడికి వెళ్ళి చావద్దు, అందులో ఫైట్. పెద్ద బుల్డోజర్ తెచ్చి అక్కడ ఇటువైపు కౌంటింగ్ జరిగిపోతుంది, నువ్వు బుల్డోజర్తో కూల్ చేసావు, అందులో మనుషులు వెళ్ళిపోయారు, విధ్వంసం చేసేస్తున్నారు. చెప్పాలంటే అదంతా అయిపోయి రీఎలక్షన్ పెట్టాలి యాక్చువల్గా చెప్పాలి అంటే. అంత విధ్వంసం జరిగితే రీఎలక్షనే అవ్వాలి. అవును, కానీ ఇక్కడ ఈయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే అనమాట. ఎవరు గెలుపంటే వాళ్ళే గెలిచారు అని నేను చెప్తాడు. ఓకే వాళ్ళు గెలిచారు అంటే. విజ్ఞాన్ గారు ఈ సిచ్యువేషన్ మనం చూసినట్లయితే సినిమాని సినిమాలా చూడాలని కొంతమంది అనే ఛాన్సెస్ కూడా ఉంది కదా. సినిమాలాగే చూడాలి. ఒక సీన్ చెప్తా ఎలా చూడాలో చెప్పనా నీకు. ఇదే స్ట్రాంగ్ రూమ్ లో బయట నుంచి అందరూ ఈవీఎంలు ఎత్తుకుపోవడానికి ఏదో విధ్వంసం సృష్టించడానికి వస్తారు. అక్కడి నుంచి ఈవీఎంలని జాగ్రత్తగా నువ్వు కాపాడాలి, ఇంకో చోటికి తీసుకెళ్ళాలి. ఇంకో చోటికి నువ్వు తీసుకెళ్ళాలి అంటే గేట్ చుట్టూ రౌడీ మూకలు ఉన్నాయి, నేను బోని నిన్ను అని. వీళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా, స్విగ్గీ జొమాటో ఆ మధ్యకాలంలో డ్రోన్ డెలివరీ పెట్టింది గుర్తుందా? డ్రోన్లన్నీ లోపలికి వెళ్ళి ఆ ఈవీఎం ప్యాడ్లు ఎత్తుకొని ఇట్లా బయటకు వస్తాయి అనమాట మొత్తం. ఇట్లా ఆ సీన్ తెర మీదే చూడాలి, మామూలుగా అసలు ఎలా నవ్వుకోవాలో కూడా అర్థం కాదు. ఓకే, అది కథ. ఇంకా చెప్పాలంటే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసినటువంటి సినిమా అసలు ఓ మోస్తారన్న కదే కనీసం. అంటే ఇప్పుడు రాజకీయాలు, ఇప్పుడు సింపుల్గా ఆయన ఏంటి, ఈ తండ్రిని చంపిన ఈ కొడుకు ఎవరైతే ఉన్నాడో నేను సీఎం అవ్వాలన్నది ఆయన కోరిక. ఎందుకురా నువ్వు సీఎం అవ్వాలి అంటే ఒక గోల్ ఉంటుంది కదా. లేదు నేను సీఎం అవ్వాలి, రాష్ట్రాన్ని దోచుకోవాలి. వాడి ఎజెండానే రాష్ట్రాన్ని దోచుకోవడం. అది చెప్పేస్తున్నాడు డైరెక్ట్గా, అది చెప్పుకుంటూనే తిరుగుతున్నాడు. నువ్వు సీఎం అయితే రాష్ట్రాన్ని దోచుకుంటావు కాబట్టి నేను నవ్వకుండా చేస్తా అని ఒక ఐఏఎస్ ఎన్నికల అధికారి అయ్యే మరి ఆయన ఆపాడు. ఓకేనా? అసలు వీడెవడు, వీడి కోరిక ఏంటి, వాడి కోరిక ఏంటి, వీడిని వాడాపడం ఏంటి, వాడాపితే వీడాగడం ఏంటి, అసలు ఇదంతా మనకి ఎందుకు అవసరమా? ఒక కథ చూడడానికి కదా థియేటర్కి వెళ్తాం. కథే లేకుండా పాత్రలన్నీ ఇష్టం ఉన్నట్టు అటు ఎగిరి ఇటు ఎగిరి పడుతుంటే ఏవని చూస్తావు నువ్వు?
ఏ నిర్ణయానికి వస్తావు? సరే ఇప్పుడు బయటకు వచ్చి నన్ను నువ్వు అడిగావు ఇంటర్వ్యూలో, పోనీ ఈ సినిమా కథ ఏంటండి అని. జనరల్గా ఇప్పుడు నువ్వు వెళ్ళి థియేటర్ చూస్తే మీ ఇంట్లో వాళ్ళు అడుగుతారు ఇంతకీ స్టోరీ ఏంట్రా అని. ఏం చెప్తావు అసలు? పోనీ మనమైనా సరే మీరు మీ జర్నలిజం తలకాయలు పెట్టి మీరు బాగా కోణాలు చూస్తే మీకు నచ్చలేదు, సాధారణ ప్రేక్షకులకు అర్థం అవ్వచ్చు అన్నాం. మేము వెళ్ళాం కరెక్టే, నాతో పాటు నా డ్రైవర్ కూడా వచ్చాడు. వాడిని అడిగా కథ ఏంటి, నీకేం అర్థమైందంటే ఏదో రాజకీయం గురించి ఏందో చెప్పారు అంతే కదన్నా అన్నాడు. ప్రామిస్. ఓకే, ఇది జరిగింది. అంటే విజ్ఞాన్ గారు ఈ మూవీలో భారీ డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా విజ్ఞాన్ గారు మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో? డైలాగుల కోసం ఈ సినిమా తీశారు, అది కదా విచిత్రం. యాక్చువల్గా ఒక సిన్సియర్ ఐఏఎస్ అధికారి సినిమా తీయాలనుకున్నాం. ఆయనను బేస్ చేసి గతంలో మంచి సినిమాలు వచ్చాయి. తారక రాముడు, సౌందర్య ఎంత బాగా చేసింది, సినిమా హిట్ అవ్వాలా, కనీసం 100 రోజులు ఆడింది అప్పట్లో. సూర్యవంశం, మీనా ఎంత బాగా చేసింది, మా ఆవిడ కలెక్టర్, ప్రేమ ఎంత బాగా చేసింది. ఇవన్నీ 100 రోజుల పైన ఆడిన సినిమాలు, బోల్డ్ కలెక్షన్స్ వచ్చాయి. ఖర్చు ఏంలే, ₹1,00,00,000 పెట్టారు, లేదు లక్షల్లోనే అప్పట్లో సినిమాలు తీసేవి. బోల్డ్ అని డబ్బులు వచ్చాయి. నీకు ఐఏఎస్ అధికారి వీడు సిన్సియర్ అని చెప్పడానికి నీకు 500 కోట్లు పట్టింది. పోనీ అదన్నా తిన్నగా చెప్పి చచ్చావా అంటే భారీగా చెప్పేసరికి వాడు ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, సీఎమ్మా, పార్టీ అధికారా, లేకపోతే ఇంకేమైనా అర్థం చేసుకోవడానికి 2.5 గంటలు పట్టింది. పోనీ అర్థమైందా లేదా అని ఆలోచించేసరికి సినిమా అయిపోయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.